నమస్కారం. అమృతం కార్యక్రమానికి స్వాగతం. సాధారణంగా హౌస్ వైఫ్స్ ఇంట్లో చాలా టైం ఉంటుంది వాళ్లకు అని చాలా మంది చెప్తూ ఉంటారు. లేదండి, వాళ్ళకి అస్సలు టైం ఉండదు. హౌస్ వైఫ్స్ కి నిరంతరం పని ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది. 24 గంటలు వాళ్ళు కూర్చుంటే ఏదో ఒక పని గుర్తొస్తూ ఉంటుంది, నిల్చుంటే ఏదో ఒక పని గుర్తొస్తూ ఉంటుంది. అదే బయటికి వెళ్ళే వాళ్లకు ప్రాపర్గా స్టాండర్డ్గా ఆ టైంలో మాత్రమే పని ఉంటుంది. అందుకే ఏంటి అంటే హోమ్ మేకర్స్ ఖచ్చితంగా ఒక చిన్న మీ టైం లాగా, వాళ్ళకంటూ ఒక చిన్న ఫ్రీ టైం లాగా ఇలాంటి ప్రోగ్రామ్స్ చూస్తూ ఉంటారు. బోర్డన్ రకాల వంటలు నేర్చుకుంటూ ఉంటారు. అదే ఉద్యోగానికి వెళ్ళే వాళ్ళు ఈజీగా ఆన్లైన్ ద్వారా నేర్చుకోవచ్చు. కాబట్టి ఆన్లైన్లో చూసి మా ప్రోగ్రామ్ ద్వారా బోర్డన్ రకాల వంటలు నేర్చుకుంటూ ఉంటారు. ఏదో ఒకటి ఇంట్లోనో బయటనో మా అమృతం ప్రోగ్రామ్ చూస్తున్నారు, చక్కటి వంటలు నేర్చుకుంటున్నారు. దానికి మేము చాలా చాలా హ్యాపీ. మరి ఈ రోజు మన అమృతం కార్యక్రమంలో ప్రతిరోజు లాగానే 2 చక్కటి ఆరోగ్యకరమైన వంటకాలు మీ అందరి కోసం ఎదురు చూస్తున్నాయి. మరి నేను తయారు చేయబోయే మొదటి వంట పేరేంటో చెప్పనా? సాబుదానా కస్టర్డ్ ఫ్రూట్ మిక్స్. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. సాబుదానా కస్టర్డ్ ఫ్రూట్ మిక్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పాలు 1 కప్పు, పటికి బెల్లం పొడి 1/2 కప్పు, పాల పొడి 1/2 కప్పు, ఉడికించిన సగ్గుబియ్యం 1 కప్పు, నానబెట్టుకున్న చియా సీడ్స్ 1/2 కప్పు, వెనీలా ఎసెన్స్ 1 టేబుల్ స్పూన్, కస్టర్డ్ పౌడర్ 2 టేబుల్ స్పూన్లు, దానిమ్మ గింజలు కొద్దిగా, పైనాపిల్ 1, డ్రాగన్ ఫ్రూట్ 1, కర్బూజా 1, మామిడి పండు 1, కివి 1, యాపిల్ 1, రెడ్ చెర్రీస్ కొద్దిగా, బాదాం తరుగు 1/2 కప్పు, పిస్తా పప్పులు 1/2 కప్పు, జీడిపప్పు 1/2 కప్పు, తేనె 1 టేబుల్ స్పూన్. సాబుదానా కస్టర్డ్ ఫ్రూట్ మిక్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. మామూలుగా కస్టర్డ్ ఫ్రూట్ మిక్స్ అన్నాము, ఇంతవరకు బానే ఉంది. కస్టర్డ్, ఫ్రూట్స్ ఇవన్నీ ఓకే. సగ్గుబియ్యం ఎక్కడి నుంచి వచ్చింది అంటారా? అదేనండి మరి మ్యాజిక్ అంటే అమృతంలో రొటీన్గా ఉన్నదానికి హెల్త్ని ఇంకా బాగా ఎలా జోడించాలి అని నిత్యం ఆలోచిస్తూ ఉంటుంది కదా. అందులో భాగంగా ఈరోజు మనకి కస్టర్డ్ ఫ్రూట్ మిక్స్లో మనం సాబుదానా కూడా యాడ్ చేయబోతున్నాం. చాలా బాగుంటుంది, అసలు మీకు ఏ తేడా కూడా తెలియదు, సూపర్ టేస్టీగా ఉంటుంది. ఓకే, సో సగ్గుబియ్యంలో కూడా మనకి ఎన్ని క్వాలిటీస్ ఉన్నాయండి. చక్కగా ఎముకలు దృఢపరిచే విషయంలో సగ్గుబియ్యం సూపర్. అలాగే ఇన్స్టెంట్ ఎనర్జీ, పొటాషియం, విటమిన్ కే, అమినో యాసిడ్స్ ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి. కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది, గుండె ఆరోగ్యానికి చాలా చాలా మంచిది, జీర్ణక్రియను చాలా బాగా మెరుగుపరుస్తుంది, రోగనిరోధక శక్తి కూడా చాలా బాగా పెంపొందుతుంది. సో అటువంటి సగ్గుబియ్యంతో ఈరోజు మనం ఇన్ని రకాల ఫ్రూట్స్ ఉన్నాయి చూడండి. ప్రతి ఒక్క ఫ్రూట్లో ఏదో ఒక ఆల్ఫాబెట్ ఉంటుంది. అంటే ఇదిగోండి, మనకు మ్యాంగో చూసుకుంటే విటమిన్ సి, ఏ ఎక్కువగా ఉంటాయి. తర్వాత యాపిల్ విటమిన్ సి ఉంటుంది, దానిమ్మ గింజలు, తర్వాత కర్బూజా, పైనాపిల్, కివి, డ్రాగన్ ఫ్రూట్, ఇలా ఇన్ని రకాల వెజిటబుల్స్, చియా సీడ్స్ ఇవన్నీ ఉన్నాయండి. ఇంకా అసలు హెల్త్ గురించి అసలు ఇంకా ఫుల్ హెల్దీ అనమాట. ఇది హోల్సమ్ ఫుడ్. సో చక్కగా మీరు సాయంత్రం ఒక 6-7 గంటల ప్రాంతాల్లో తిన్నారనుకోండి, ఇంకా అసలు ఏమీ తిన్నక్కర్లేదు. హ్యాపీగా టైంకి ఫుడ్ అయిపోతుంది అండ్ మంచి పోషకాహారం తిన్నట్టు ఉంటుంది. ఇది మనకు యాక్చువల్గా అల్పాహారంగా తీసుకున్నా కూడా బెస్ట్ అండి. బికాస్ ఫ్రూట్స్ పోస్ట్ 6 కన్నా కూడా మార్నింగ్ తీసుకోవడం చాలా బెటర్ అని చెప్తూ ఉంటారు. సో అదొక ఆ నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రం పొద్దునే తినడం మొదలు పెట్టేయండి. సో చాలా ఈజీ, సింపుల్గా చేసేసుకోవచ్చు. ఒకటే ఏంటంటే మనకి రకరకాల ఫ్రూట్స్ని కట్ చేసుకొని పెట్టుకోవాలి, అదొక్కటే చిన్న పని అంతే. ముందుగా స్టవ్ వెలిగించేసుకుందాం. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఇదిగోండి, ఇలా పాలు తీసుకుందాము. పాలు ఈ బాండీలోకి వేసుకునే ముందు కొన్ని పాలు ఈ కస్టర్డ్లోకి తీసేసుకుని ఒక్కసారి ఉండలు కట్టకుండా కలుపుకొని పెట్టుకుందాం. ఓకే, ఇలా కలుపుకొని పెట్టుకుందాం. ఇప్పుడు బాండీ కూడా వేడైంది కాబట్టి ముందుగా 1 కప్పు పాలు ఈ బాండీలోకి వేసేస్తున్నాను. మనం పాలు బాండీలోకి వేసేసుకున్న తర్వాత ఒక 2 మరుగులు రావాలండి. ఆ మరుగులు వచ్చిన తర్వాత ఇదిగోండి, పాల పొడి అలాగే పటికి బెల్లం పొడి, ఈ 2 కూడా చూసుకొని సమాన క్వాంటిటీలో మనం వేసుకోవాలి. ఇక్కడ మన కస్టర్డ్ పౌడర్ కూడా రెడీగా ఉంది, ఇది కూడా మనం వేసుకోవాలి. కస్టర్డ్ ఎప్పుడు కూడా వేడి పాలు పోసినా మనకు ఉండలు కట్టేస్తుంది, డైరెక్ట్గా పౌడర్ వేసినా ఉండలు కట్టేస్తుంది. చాలా జాగ్రత్త కస్టర్డ్ పౌడర్తో. అందులో చల్లటి పాలు మాత్రమే వేయాలి. కొంచెం నీళ్లు కూడా మిక్స్ చేసుకోవచ్చు, కానీ వేడిది మాత్రం ఏది మిక్స్ చేయకూడదు. చూసారా, చక్కగా మరుగు వచ్చింది కదా. ఇప్పుడు ఏం చేయాలంటే ఇది కొంచెం మనం సిమ్లో పెట్టేసుకొని పాలపొడి, ఇందులో ముఖ్యంగా మనకు ఒక స్వీట్నెస్ ఇచ్చేది ఈ పాలపొడి, ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఇక్కడ ఉండలు లేకుండా కలుపుకుందాం. ఆ తర్వాత
కాస్త పటికి బెల్లం పొడి. సో మంచి ఫ్లేవరు పాల పొడి ఇస్తుంది, చక్కటి తీపి రుచి పటికి బెల్లం పొడి ఇచ్చేస్తుంది. ఇది ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలాగే. ఇది కొంచెం మనకు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుందాం. ఇదే విధంగా కలుపుతూ మనం రెడీ చేసుకొని పెట్టుకున్న ఈ కస్టర్డ్ ఏదైతే ఉందో అది కూడా వేసుకొని మిక్స్ చేసేసుకోవాలి. సో ఇప్పుడు ఒక ప్రాపర్ కన్సిస్టెన్సీ అనేది వస్తుంది బేసిక్గా. ఇది ఇలా చక్కగా మనం లిటిల్ దగ్గర పడేంత వరకు బాగా మిక్స్ చేసుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి. ఎందుకంటే దీంట్లో మనం ఏమేమి వేస్తున్నా కూడా తర్వాత ముందు ఈ పదార్థం కాస్త చల్లారాలి. మీరు ఇంట్లో తయారు చేసుకుంటే కనుక చక్కగా మీరు ఫ్రిడ్జ్లో కూడా పెట్టేసుకోవచ్చు అండి. అది కొంచెం రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని డీప్ ఫ్రీజర్లో ఒక అర్ధ గంట పాటు పెట్టేసుకున్నారంటే కొంచెం మనకి ప్రాపర్ కూల్నెస్ అనేది వస్తుంది దానికి. అండ్ ఆ తర్వాత మీకు కావాల్సినవన్నీ కూడా వేసుకోవచ్చు అనమాట. అఫ్ కోర్స్ ఇప్పుడు నేను అంత టైం నేను తీసుకోలేను, మీకు అంత టైం కూడా లేదు కాబట్టి సో నేను మామూలుగా కొంచెం వరకు చల్లారుస్తానండి. సో మీరు ఇంట్లో తయారు చేసుకునేటప్పుడు మాత్రం ప్రాపర్గా డీప్ ఫ్రీజర్లో పెట్టుకొని చల్లబరచుకోండి. ఈ స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి. ఇప్పుడు దీన్ని మనము ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇలా చక్కగా మనం కస్టర్డ్ అంతా కూడా ఇలా ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకుని కాసేపు దీన్ని పక్కన పెట్టేద్దాం. ఇది కాస్త చల్లారాలి. ఒక 2-3 మినిట్స్ నేను చల్లార్చుకొని తీసుకొచ్చేస్తానండి. అంతవరకు వెయిట్ చేద్దాం. ఒక 5 మినిట్స్ అయిపోయిందండి, చల్లార్చేసాను, సరిపోతుంది. మనకు రూమ్ టెంపరేచర్లోకి వచ్చింది. సో మీరు ఇంట్లో చేసుకునేటప్పుడు ఇంతకుముందు చెప్పాను కదా డీప్ ఫ్రీజర్లో పెట్టుకొని ఆ తర్వాత మీరు మిగతా ఫ్రూట్స్ అవన్నీ కూడా వేసుకోవచ్చు. సో ఫస్ట్ మన ముఖ్యమైన మరో పదార్థం ఏంటి అంటే సగ్గుబియ్యం. సో నానబెట్టి ఉడికించుకున్న సగ్గుబియ్యంను ఈ కస్టర్డ్లో వేసేసాను. ఇది ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాం. ఓకే, సో ఇక్కడ మనకు ఉండలు లేకుండా నీట్గా మిక్స్ చేసేసుకుందాం. తర్వాత ఇందులో చియా సీడ్స్ వేసుకుందాం. ఈ సీక్వెన్స్ అనేది ఇంకా మీ ఇష్టం అండి, అది ఎలా వేసుకుంటారు ఏంటి అనేది ఇంకా మీ ఇష్టం అన్నమాట. జస్ట్ మీకు ఏమేమి వేస్తున్నానో ఏంటో ఒక్కసారి కరెక్ట్గా నోట్ చేసుకోండి. చియా సీడ్స్ చక్కగా వెయిట్ లాస్కి, తర్వాత టాక్సిన్స్ని అవుట్ చేయడానికి చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. ఆ తర్వాత ఇక మెల్లిమెల్లిగా మనకు ఒక ఫ్రూట్ వేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ముందుగా కివి ముక్కలు, ఆ తర్వాత పైనాపిల్ ముక్కలు, ఆ తర్వాత యాపిల్ ముక్కలు, ఆ తర్వాత దానిమ్మ గింజలు, ఆ తర్వాత డ్రాగన్ ఫ్రూట్ ముక్కలు, ఆ తర్వాత తర్బూజా ముక్కలు, ఆ తర్వాత మ్యాంగో. సో చక్కగా అంటే మనకి సమ్మర్ సీజన్ అంటే మనకి మ్యాంగోస్ రెడీగా అవైలబుల్గా ఉంటాయి కాబట్టి సో చక్కగా మ్యాంగోని కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. సీజనల్ ఫ్రూట్స్ ఏదైనా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు ఫ్రూట్స్ అవన్నీ కూడా వేసేసుకున్నాం కదా, వెనీలా ఎసెన్స్ కూడా చివరిగా వేసేసుకుందాం. సో ఒక మంచి ఫ్లేవర్ కోసం చాలా బాగుంటుంది. ఓకే, సో ఇప్పుడు దీన్ని ఇలా ఒక 2-3 మినిట్స్ వదిలేద్దాం. ఓకే, వదిలేసిన తర్వాత ఫైనల్గా ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాక ఇంకా మిగిలిన 1-2 ఐటమ్స్ ఉన్నాయి, అవన్నీ కూడా వేసేసుకోవచ్చు. సో దీన్ని మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఒక 1 అవర్ తర్వాత చక్కగా మీ ఇంటిలో పాలు తిన్నారంటే హెల్త్కి హెల్త్, రుచికి రుచి. మరి 5 మినిట్స్ వెయిట్ చేద్దాం మీ అందరి కోసం ఈ చిట్కా.
నిమ్మజాతి పండ్లు, టమాటాలు లాంటివి ఫ్రిడ్జ్లో పెట్టకూడదు. ఫ్రిడ్జ్లో ఉండేటువంటి తక్కువ ఉష్ణోగ్రత వల్ల వాటిలో ఉండేటువంటి సువాసన తగ్గిపోతుంది. అందుకే తప్పకుండా వీటిని బయట ఉంచే ప్రయత్నం చేయండి. మనం చక్కగా కస్టర్డ్లో అన్ని రకాల ఫ్రూట్స్ యాడ్ చేసేసుకున్నాము. దీంట్లో చివరిగా మనం డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోబోతున్నాం. అది మనం దీంట్లో అయినా యాడ్ చేసుకోవచ్చు, సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాక పైనుంచి కూడా అలంకరణగా కూడా వేసుకోవచ్చు. సో ఫస్ట్ సర్వింగ్ బౌల్లోకి అయితే కొంచెం తీసేసుకుంటున్నాను. అంటే ఒక కప్పు నిండా తీసుకుంటున్నానండి. ఇది నాకు కాబట్టి ఇంకా చాలా ఉంది కస్టర్డ్. సో దీన్ని చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టుకొని మరి కాసేపు అయిన తర్వాత తినచ్చు అనమాట. ముందుగా పిస్తా పప్పు, ఆ తర్వాత బాదాం తరుగు, ఆ తర్వాత జీడిపప్పు, తర్వాత ఫైనల్గా చెర్రీ, పైన నుంచి కాస్త తేనె. చూడ్డానికే ఇంత బాగుంటే రుచి ఎంత బాగుంటుంది చెప్పండి. సాబుదానా కస్టర్డ్ ఫ్రూట్ మిక్స్ మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. సాబుదానా కస్టర్డ్ ఫ్రూట్ మిక్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పాలు 1 కప్పు, పటికి బెల్లం పొడి 1/2 కప్పు, పాల పొడి 1/2 కప్పు, ఉడికించిన సగ్గుబియ్యం 1 కప్పు, నానబెట్టుకున్న చియా సీడ్స్ 1/2 కప్పు, వెనీలా ఎసెన్స్ 1 టేబుల్ స్పూన్, కస్టర్డ్ పౌడర్ 2 టేబుల్ స్పూన్లు, దానిమ్మ గింజలు కొద్దిగా, పైనాపిల్ 1, డ్రాగన్ ఫ్రూట్ 1, కర్బూజా 1, మామిడి పండు 1, కివి 1, యాపిల్ 1, రెడ్ చెర్రీస్ కొద్దిగా, బాదాం తరుగు 1/2 కప్పు, పిస్తా పప్పులు 1/2 కప్పు, జీడిపప్పు 1/2 కప్పు, తేనె 1 టేబుల్ స్పూన్. సాబుదానా కస్టర్డ్ ఫ్రూట్ మిక్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా కస్టర్డ్ పౌడర్లో పాలు పోసి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీలో పాలు పోసి మరిగించుకోవాలి. ఆ తర్వాత అందులో పాల పొడి, పటికి బెల్లం పొడి, కలిపి పెట్టుకున్న పాల కస్టర్డ్ పౌడర్ మిశ్రమాన్ని వేసి దగ్గర పడేంత వరకు మరిగించుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి. తర్వాత అందులో ఉడికించుకున్న సగ్గుబియ్యం, నానబెట్టుకున్న చియా సీడ్స్, కివి ముక్కలు, పైనాపిల్ ముక్కలు, యాపిల్ ముక్కలు, దానిమ్మ గింజలు, డ్రాగన్ ఫ్రూట్ ముక్కలు, కర్బూజా ముక్కలు, మామిడికాయ ముక్కలు, కొంచెం వెనీలా ఎసెన్స్ వేసి కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైన నుంచి పిస్తా పప్పు, బాదాం తరుగు, జీడిపప్పు, చెర్రీస్, తేనెతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే సాబుదానా కస్టర్డ్ ఫ్రూట్ మిక్స్ రెడీ. చూసారు కదా సాబుదానా కస్టర్డ్ ఫ్రూట్ మిక్స్ ఎంత సులభంగా తయారు చేసుకోవచ్చో. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. ఆహా, నాకు పైనాపిల్ వచ్చింది. అలా ఒక్కొక్క స్పూన్కి ఒక్కొక్క ఫ్రూట్ వస్తూ ఉంటే ఇంకా అంతకన్నా ఆనందం లైఫ్లో ఇంకేముంటుంది. మనం కష్టపడేదే ఫుడ్ కోసం కదా. సో అది మనకు రుచికరంగా ఉండాలి, ఆరోగ్యకరంగా ఉండాలి. అది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇక రెండో వంటలకు వెళ్ళిపోదామా? నేను తయారు చేయబోయే రెండో వంట పేరు కంద కొబ్బరి కొర్ర అన్నం. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. కంద కొబ్బరి కొర్ర అన్నం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కందగడ్డ 1, ఉడికించిన కొర్ర అన్నం 1 కప్పు, పచ్చి కొబ్బరి తురుము 1/2 కప్పు, పచ్చిమిర్చి 4, కరివేపాకు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, సాంబార్ పొడి 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, మినప్పప్పు 1/2 టేబుల్ స్పూన్. కంద కొబ్బరి కొర్ర అన్నం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. సో నేను ముందుగా ఏం చేశానంటే ఈ కందగడ్డకు నిమ్మరసం రాసి ఉప్పు పసుపు వేసి చక్కగా చిన్న ముక్కల్లా కట్ చేసి ఉడికిచ్చేసుకున్నా. ఓకే, ఇది ఒక్కటి నేను చేసిన పనండి. సో మిగతావన్నీ కూడా అంటే ఇది మనకి కొర్రలు కూడా ఉడికించుకున్నాం. మిగతావన్నీ మన ఇంట్లో అవైలబుల్గా ఉండేవి. ఇది చాలా సింపుల్గా చేసుకోవచ్చు, కాకపోతే కాంబినేషన్. సో కందగడ్డలో కూడా చాలా రకాల బెనిఫిట్స్ ఉంటాయి. ఇందులో విటమిన్ B1, B6, యాంటీ ఆక్సిడెంట్స్ చాలా అధికంగా ఉంటాయి, అమినో యాసిడ్స్ ఉంటాయి, తర్వాత బీటా కెరోటిన్ ఉంటుంది, ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. అలాగే మనకు కొర్రల విషయానికి వస్తే నరాల బలహీనతతో ఇబ్బంది పడుతున్న వారికి కొర్రల్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల నర్వ్స్ అనేవి చాలా బాగా స్టేబుల్ అవుతాయి అన్నమాట. కొంతమందికి మూర్ఛ రోగము, ఆర్థరైటిస్, తర్వాత పార్కిన్సన్స్ ఇటువంటివన్నీ ఉంటాయి. దానివల్ల స్ట్రెస్ కూడా ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనకు నరాలకు సంబంధించి ఎటువంటి ఇబ్బంది తగ్గాలన్నా కూడా మనకు కొర్రల్ని ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. సో ఇటువంటి కొర్రల్ని అలాగే కందల్ని ఈ రెండింటిని కలిపి ఒక చక్కటి రైస్ ఐటమ్ తయారు చేయబోతున్నాను అనమాట. ఓకే, సో మంచి ప్రోటీన్ కంటెంట్ అండి. మంచి ప్రోటీన్, పొటాషియం, ఫైబర్ అన్నీ అధికంగా ఉంటాయి కందగడ్డలో. సో ఖచ్చితంగా మనందరం కూడా తరచూ
కందతో ఏదో ఒక రకమైన వంట, కంద బచ్చలి కూర చేసుకుంటారు కొంతమంది, కంద వేపుడు చేసుకుంటారు, కందతో పులుసు తయారు చేసుకుంటూ ఉంటారు, అలా చాలా రకాలు ఉంటాయి. అందులో భాగంగా ఇది కూడా ఒకటి కొబ్బరి కాంబినేషన్లో అన్నమాట. ఓకే, ముందుగా స్టవ్ వెలిగించేస్తాను. ముందుగా కాస్త నూనె. ఇది సింపుల్ ప్రాసెసే అండి, మామూలుగా రైస్ ప్రాసెసే. నూనె కొంచెం మనకు వేడైన తర్వాత ముందుగా ఆవాలు, ఆ తర్వాత జీలకర్ర, అలాగే కాస్త మినప్పప్పు, వీటిని చక్కగా వేయించేసుకుందాం. ఆ తర్వాత పచ్చిమిరపకాయలు, ఆ తర్వాత కరివేపాకు, కరివేపాకు లైట్గా వేగిన తర్వాత ఇదిగోండి మనం ముందుగానే కందను ఉడికించుకొని పెట్టుకున్నాం కదా. కంద ఉడకడం కొంచెం కష్టం, కొంచెం మొండి కూర అనమాట ఇది. సో అందుకు కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి ముందుగానే ఉడికించేసుకుంటే ప్రాసెస్ చాలా ఈజీ అయిపోతుంది. ఇలా ఒక్క నిమిషం పాటు చక్కగా వేయించేసుకుంటే ఏంటంటే కొంచెం దూరగా ఉంటుందన్నమాట. ఉడికించినప్పుడు కొంచెం మెత్తదనం వస్తుంది కదా, అలా కొంచెం మనం వేయించుకున్నప్పుడు లైట్గా కొంచెం దూరగా వస్తుంది. సో ఇది కొంచెం మనకు లైట్గా వేగింది కదా. ఇప్పుడు ఇందులో కావాల్సిన మసాలా పొడులన్నీ వేసుకోవచ్చండి. ముందుగా ధనియాల పొడి, ఆ తర్వాత సాంబార్ మసాలా పొడి. ఇది మనకు ఒక 2 స్పూన్లు వేసుకున్నా కూడా తప్పేం లేదు, బాగుంటుంది, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. సో మీరు యాక్చువల్గా కందగడ్డ వేపుడు చేసుకోవాలి అంటే ఇదే ప్రాసెస్, ఇంతవరకే ప్రాసెస్. హ్యాపీగా ఇది చక్కగా వేసేసుకొని వేడివేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది. కాకపోతే కందగడ్డ ఒక్కొక్కసారి ఉడికించుకుంటేనే బెటర్ అండి. సో దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం, చాలా కొంచెం. సో జస్ట్ మనకు ఆ మసాలా పొళ్ళ వరకే అనుకోవచ్చు. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే ఏంటంటే మనకు ఆ మసాలా పొళ్ళవన్నీ కూడా కొంచెం బాగా కలిసి నీట్గా అవుతుంది. ఇదిగోండి మనం ముందుగానే ఇలా కొర్రలు ఉడికించుకొని పెట్టుకున్నాం. సో కొర్రలు ఎప్పుడు చిరుధాన్యాలు మన అమృతంలో రెగ్యులర్గా 90% మనం చిరుధాన్యాలతోనే చెప్తూ ఉంటాం వంటకాలు. సామలు, కొర్రలు, జొన్నలు, ఇంకా అన్ని చిరుధాన్యాలు లేకుండా అసలు జనరల్గా 95% మేము వంట చెయ్యం. ఏదో అప్పుడప్పుడు అటు ఇటు తప్ప ముఖ్యంగా వాటికే ప్రాధాన్యత ఇస్తూ ఉంటాం. అదేవిధంగా ఈరోజు మనం కొర్రలు, సో నర్వ్స్కి చాలా చాలా హెల్ప్ఫుల్ అయ్యేటువంటి కొర్రలతో నేను ఈరోజు ఈ చక్కటి అన్నం తయారు చేసుకోబోతున్నా. సో ఇది కొంచెం ఒక చిన్న ఉడుకులాగా వచ్చింది కాబట్టి ఉడకబెట్టుకున్నటువంటి కొర్రలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా వేసేసుకోవాలి. ఇది ఒక్కసారి మిక్స్ చేసేసుకుందాం. కొర్రలు ఒక్కటే కొంచెం చిరుధాన్యాలు కొంచెం పొడి పొడిగా ఉడికేవి ఇవి ఒక్కటే అనిపిస్తుందండి నాకు అప్పుడప్పుడు. సో దీంట్లో మనం కాస్త ఉప్పు కూడా వేసుకుందాం. ఇంతవరకు అసలు ఉప్పు అనేది వేయలేదు. ఉప్పు వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకుందాం. దీన్ని ఒక 2 నుంచి 5 నిమిషాల వరకు వదిలేద్దామండి. సో మనం వేసిన సాంబార్ మసాలా, ధనియాల పొడి ఇవన్నీ కూడా బాగా కలుస్తాయి. అలాగే మనకు ఆ చిరు తేమ ఏదైతే ఉందో అది కూడా వెళ్ళిపోతుంది. సిమ్లో పెట్టుకుందాం. మీ అందరి కోసం ఈ చిట్కా. మనం కొన్ని వంటకాల్లో కొబ్బరి పాలు వాడుతూ ఉంటాం.
కొబ్బరి పాలల్లో కొవ్వు శాతం ఎక్కువగా ఉంటుంది. అలాంటప్పుడు దాన్ని కొంతగా వాడుకొని మిగతా భాగంలో దాని రీప్లేస్మెంట్గా గసగసాల పేస్ట్ కానివ్వండి, టొమాటో పేస్ట్ కానివ్వండి వాడండి. అప్పుడు కొవ్వు శాతం తగ్గుతుంది, అలాగే కూర రుచి కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ఈసారి ఈ చిట్కాను ఉపయోగించండి. మనం కొర్రలు వేసేసుకున్నాము. చక్కగా మనకు మంచి స్మెల్ కూడా వస్తుంది. సాంబార్ మసాలా అవన్నీ వేసాం కదా, చాలా మంచి స్మెల్ వస్తుంది. చివరిగా మనము కంద కొబ్బరి అన్నం. సో ఇంతవరకు కొబ్బరి వేసుకోలేదు కదా, ఇప్పుడు వేద్దాం. సో పైన నుంచి పచ్చి కొబ్బరి తురుము వేసేసుకొని, అలాగే కొత్తిమీర కూడా వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఒక చిన్న కప్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకుందాం. అందంగా ఉంటుంది కదా, ప్రజెంట్ చేయడానికి చాలా బాగుంటుంది. ఇలా బౌల్లోకి తీసుకొని అందంగా దీన్ని సర్వ్ చేసుకుందాం. సో చక్కగా వేడివేడిగా కంద కొబ్బరి కొర్ర అన్నం రెడీ అయిపోయింది. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. కంద కొబ్బరి కొర్ర అన్నం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కందగడ్డ 1, ఉడికించిన కొర్ర అన్నం 1 కప్పు, పచ్చి కొబ్బరి తురుము 1/2 కప్పు, పచ్చిమిర్చి 4, కరివేపాకు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, సాంబార్ పొడి 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, మినప్పప్పు 1/2 టేబుల్ స్పూన్. కంద కొబ్బరి కొర్ర అన్నం తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో నూనె వేసి వేడయ్యాక అందులో ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉడికించుకున్న కంద ముక్కలు, ధనియాల పొడి, సాంబార్ పొడి వేసి కాస్త నీళ్లు పోసి మగ్గించుకోవాలి. తర్వాత అందులో ఉడికించుకున్న కొర్రలు, సరిపడా ఉప్పు వేసి కొద్దిసేపు మగ్గించుకొని చివరిగా పచ్చి కొబ్బరి తురుము, కొత్తిమీర వేసి కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే కంద కొబ్బరి కొర్ర అన్నం రెడీ. చూసారు కదా, కంద కొబ్బరి కొర్ర అన్నం ఎంత సులభంగా తయారు చేసుకోవచ్చో. రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. చాలా బాగుందండి. బేసిక్గా కుర్రలకంటూ ప్రత్యేకమైన టేస్ట్ ఏమి ఉండదు. అందుకు మనం మసాలా పొడి అంటే సాంబార్ మసాలా అవి యాడ్ చేసాం. బికాజ్ చిరుధాన్యాలకంటూ స్పెషల్ టేస్ట్ ఏమి ఉండదు కాబట్టి చాలా బాగుందండి. కంద టేస్ట్ బాగా తెలుస్తుంది. కుర్రల టేస్ట్కి ఈ సాంబార్ మసాలా యాడ్ అవ్వడం వల్ల ఇంకా చాలా బాగుందన్నమాట. సూపర్ టేస్టీగా ఉంది. తప్పకుండా ప్రయత్నించండి. చూసారు కదా ఇవాల్టి అమృతం. రేపటి అమృతంలో మరో 2 వంటకాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.